ఇట్లా దొరికిపోయానంటరా నీ లైట్లు. ఈ తెయ్యాలేంటో, ఈ మనుషులేంటో, ఈ ఇల్లేంటో, ఈ దొంగతనం ఏంటో అవ్వలేదు. దయ్యాన్ని చూసి భయపడి కాదు, నన్ను ముట్టుకొని చూడు. ఆయన కొంచెం డౌట్ గానే ఉంది. నిన్ను నమ్మించమంటావా? ఎక్కడన్నా ఆత్మ కొడితే దెబ్బ తగులుతుందా? తగలదు. తగిలింది కదా, నేను కానట్టేగా. అవును. యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ, చచ్చి దెయ్యమైంది. నిజమా? ఏమే వీడు నువ్వు దెయ్యం చెప్తే నమ్మట్లా, వచ్చి కొంచెం భయపెట్టు. వెనకాలం చూడు. ఎవరు మనుషులో తెలియట్లేదు, ఎవరు దెయ్యాలో తెలియట్లేదు. అనవసరంగా ఈ కుప్పలో దొంగతనానికి వచ్చాం. ఎప్పుడు బయటపడతానేమిటో. దయ్యం. నేను దయ్యం ఏంటి? మా ఆయనే దయ్యం. అదేంటది? నువ్వు ఆయనేమో నిన్ను దయ్యమంటున్నాడు, నువ్వేమో ఆయన దయ్యమంటున్నావు. నాతో ఆడుకుంటున్నారా? నేనే పాలలో విషం కలిపి మా ఆయన్ని పిల్లల్ని చంపేశాను. ప్రూఫ్ ఏంటి? కొట్టద్దు, కావాలంటే కిల్లు. ఇప్పుడు నమ్ముతావా? అయినా వాళ్ళంతా చచ్చిపోయి దెయ్యాలయ్యారని ప్రూఫ్ ఏంటమ్మా? చచ్చి మా ఆయన దయమై పైనున్నాడు, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, చూసుకో. పిల్లలు ఆడుకుంచాలు, ఈ గేమింగ్ ఆపేయండి. ఆడుకున్నారా? గేమా? నోట్ కిడ్స్. నేను వస్తాను సార్. వచ్చిన పని మర్చిపోయి వెళ్తున్నావే, దొంగతనానికేగా వచ్చింది. అవును సార్. బీరువాలో ఉన్నాయి, తీసుకో. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా. లాక్ కర్దే. లాక్ చెయ్యం, ఓపెన్ చేసి తీసుకో. ₹1,00,000 ఉంటాయి. ₹1,00,000 వద్దు సార్, 50,000 ఇస్ ఇనఫ్. అంటే 99 thefts is completed, this is 100, ఫుల్ కౌంట్ కంప్లీటెడ్ అన్నమాట. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దగ్గరికి వెళ్ళకు, కరుస్తుంది అక్కడ. ఎంత మంచోడు. అరే అరే చంటి, మనుషులు అనేవాళ్ళు మానవత్వం కలవడరా, మనలాంటి వాళ్ళు కాదు. సూపర్. బంగారం వద్దురా, తప్పు. వాళ్ళు ఇంత నీతిగా ఇచ్చినప్పుడు మనకి డబ్బు. ఎంత డబ్బు? వద్దులేరా, ఎంత కావాలో అంతే తీసుకుందాం. మనకెందుకు అంతే తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం లేపేసేసరికి అది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇంకో దొంగ వస్తాడు. మళ్ళీ ఒకసారి లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 సార్. మేడం
చిన్న ఎంత గొప్ప ఫ్యామిలీ సార్ మీది. నేను దొంగతనం చేయడం చూడలేక వెళ్ళిపోయారు సార్ మీరు. గ్రేట్ సార్. డబ్బు మళ్ళీ మొదలైందిరా. తలుపు తీయండి. కాపాడండి. తీయండిరా. పాప వచ్చి తట్టి తీరని తీరని తీరారే తీరని తప్పేస్తున్నారా. తీరారే అబ్బో తీరా. అరే ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నారు? అసలు మీరు మనుషులా, దెయ్యాలా, ఆత్మలా? ఏదో ఒకటి చెప్పండి రారే, దండ పెడతారు. ఆత్మలా? హలో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండి? అవును, చెప్పండి. సార్, మా పక్క ఫ్లాట్లో రాత్రిపూట భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి సార్. ఏ బాబు, చచ్చిపోయినట్టున్నాడు సార్. అవునయ్యా, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడండి. అంకుల్, మేము మీతో ఆడుకోవాలి అంకుల్. చచ్చిపోండి అంకుల్. అంకుల్, మాతోనే ఉండిపోండి అంకుల్. చచ్చిపోండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరూ బతికి బయటపడలేదు. నువ్వు కూడా అంతే, చచ్చిపోతావు. చచ్చిపోతావు, చచ్చిపోతావు. మేము అడగగానే నీ కథ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. సార్, కొంచెం అర్జెంటు, బయటికి వెళ్ళి వస్తాను. ఎవరినన్నా తోడు తీసుకెళ్ళు. ఏం సార్ మీరు? ఎన్ని సినిమాల్లో ఎన్ని ఆత్మలతో ఆడుకోలేదు నేను. మీరు భయపెడుతున్నారో అర్థం కావట్లేదు. ఊరుకోండి సార్, కూల్. వెళ్ళొస్తేగా తెలిసేది. వెళ్ళి చంటిగాడు భయం వల్ల చచ్చాడు. వీళ్ళిక్కడికి భయం లేకపోవడం వల్ల వచ్చారు. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నేనెవరో తెలీదు, నేనేంటో తెలియదు అంటే చూపించకుండా ఊరుకుంటానా? నేనే భయాన్ని. చంటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందండి. ఆ చంటిగాడి చావు కదా ఈవిడికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటో. లిసనర్స్, ఫాలో అవుతున్నారు కదా మన సూపర్బ్ షో? మీరు అవుతున్నారో లేదో గానీ నేను మాత్రం చాలా ఎక్సైట్ అవుతున్నాను. మరి ఆ రిమైనింగ్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ విందామా? బాగా పడిందా? ఏం సార్ మీరు ఈ స్టైల్లో స్టోరీ డిస్కషన్ అంటే నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ ఎక్కడా ఉండలేవు. ఈ రాత్రికి ఈ గేమ్ అవ్వకుండా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలరు. మన చుట్టూ ఆత్మలున్నాయనే విషయం ఇప్పటికైనా అర్థమైందా? అంతా రాసావా? రాశాడు సార్, రాశాడు.